ఓం నమో సూర్యదేవాయ నమః. ఈ సూర్య భగవానుడి యొక్క స్తోత్రాన్ని పఠించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ స్తోత్రం పఠించడం వల్ల మనకి ఆరోగ్యాన్ని, శక్తిని అందిస్తుంది మరియు వ్యాధులను తొలగించడంలో సహాయపడుతుంది. మెదడుకు శక్తిని కూడా పెంచుతుంది. ఈ స్తోత్రం వల్ల మనకి మానసిక శక్తిని, మనసును ప్రశాంతతను అందిస్తుంది. ఈ సూర్య స్తోత్రం వల్ల శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. మనకు ధైర్యం మరియు ధర్మాన్ని కూడా అందిస్తుంది. మనసును కూడా శుద్ధి చేస్తుంది. ఈ స్తోత్రం వల్ల విజయం అందుకోవచ్చు. కష్టాలనేవి దరిచేరవు. మనలో ధైర్యం మరియు శక్తిని అందిస్తుంది. జీవితంలో వెలుగులు నింపి శాంతిని కూడా ఇస్తుంది. మీరు ఏ కార్యం తలపెట్టినా సూర్య అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అస్య శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషిః అనుష్ఠుప్ ఛందః ఆదిత్యో దేవతా శ్రీం బీజం నీం శక్తిః సోంకీలకం మమాదిత్య ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ధ్యానం జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం సింధూరాంబరమాల్యం చ రక్తగంధానులేపనం మాణిక్యరత్నఖచిత సర్వాభరణభూషితం సప్తస్వరదవాహం తు మేరుం చైవ ప్రదక్షిణం దేవాసురవరేర్వంద్యం గృణిభిః పరిసేవితం ధ్యాయేత్ పఠేత్ సువర్ణాభం సూర్యస్య కవచం ముదా అత కవచం గృణిః పాతు శిరోదేశే సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతి పాతు దివాకరః గ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కందౌ గ్రహపతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరవబ్జకరః పాతు హృదయం పాతు నభోమణిః ద్వాదశాత్మాకటిం పాతు సవితా పాతు శక్తిని ఊరు పాతు సురశ్రేష్టో జానుని పాతు భాస్కరః జంఘే మే పాతు మార్తాండో గుల్ఫో పాతు త్విషాంపతిః పాదో దినమణిః పాతు పాతు మిత్రోకిలం వపుః ఆదిత్యకవచం పుణ్యం అభేద్యం వజ్రసన్నిభం సర్వరోగభయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః సంవత్సరముపాసిత్వా సామ్రాజ్యపదవీం లభేత్ అశేషరోగశాంత్యర్థం ధ్యాయేదాదిత్యమండలం ఆదిత్యమండలస్తుతిః అనేకరత్నసంయుక్తం స్వర్ణమాణిక్యభూషణం కల్పవృక్షాసమాకీర్ణం కదంబకుసుమప్రియం సింధూరవర్ణాయ సుమండలాయ సువర్ణరత్నాభరణాయ తుభ్యం పద్మాధినేత్రే చ సుపంకజాయ బ్రహ్మేంద్రనారాయణ శంకరాయ సంరక్తచూర్ణం ససువర్ణతోయం సుకుంకుమాభం సుకుశం సుపుష్పం ప్రదత్తమాదాయ చ హేమపాత్రే ప్రశస్తనాదం భగవన్ ప్రసీద ఇతి శ్రీ ఆదిత్యకవచం సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.